వెల్కమ్ టు ల్యాపక్స్ ఫిక్స్డ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనము మాక్ నెంబర్ 13లో రీజనింగ్ పేపర్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఆల్ పెన్స్ ఆర్ పెన్సిల్స్ అన్నాడు. ఆల్ పెన్సిల్స్ ఆర్ ఎరేజర్స్, నో ఎరేజర్ ఇస్ ఎ మార్కర్. అయితే మనకి కంక్లూజన్స్ ఇచ్చాడు. చూడండి, ఇలా టైప్ క్వశ్చన్ నేను 50-100 బేస్లో చేసుకోవాలి. 50-100 బేస్ అంటే ఇప్పుడు ఇక్కడ పెన్స్, ఇక్కడ పెన్సిల్, ఓకే, తర్వాత ఇక్కడ పెన్సిల్, ఇక్కడ ఎరేజర్స్, ఇక్కడ ఎరేజరు, ఇది మార్కర్. చూస్తే ఇక్కడ 100, ఇది మనకి నెగిటివ్ పాజిటివ్ కాబట్టి 50 ఇది. సో ఇది 100, ఇది 50, ఇది నెగిటివ్ కాబట్టి 100. సో ఇది ప్లస్, ఇది మైనస్, నెగిటివ్ కాబట్టి. ఫస్ట్ నో పెన్ ఈజ్ మార్కర్ అన్నాడు. నో పెన్ ఈజ్ మార్కర్, నో పెన్ ఈజ్ మార్కర్, పెన్కి మార్కర్కి నో పెన్ ఈజ్ మార్కర్, నో పెన్ ఈజ్ మార్కర్ సరిపోయింది. నెక్స్ట్ సమ్ ఎరేజర్స్ ఆర్ పెన్స్, సమ్ ఎరేజర్స్ ఆర్ పెన్స్, సమ్ ఎరేజర్స్ ఆర్ పెన్స్. ఇక్కడ 50-100, ఓకే, బోత్ కంక్లూజన్స్ అనమాట. ఆప్షన్ వచ్చేసి డి. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ చూస్తే 21కి 147 ఇచ్చారు. సో డైరెక్ట్ ఇది మల్టిప్లై అనమాట. మనకి ఆప్షన్స్లో ఆప్షన్ 3లో చూసుకుంటే 13, 91, 7 ఇచ్చారు. దీన్ని మల్టిప్లై చేస్తే 91. ఆప్షన్ వచ్చేసి బి. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్ మనకు నెంబర్ ఇచ్చాడు 473852 ఇచ్చాడు. ఇప్పుడు ఏమన్నాడంటే, ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్లకి 1 ఈజ్ ఆర్డర్ టు ఆడ్, 2 ఈజ్ సబ్స్ట్రాక్ట్ ఫ్రమ్ ఈవెన్ అన్నప్పుడు మీరు ఫస్ట్ ఏం కనుక్కోవాలి, ఫస్ట్ చూడండి ఒకసారి. వాట్ విల్ ద డిఫరెన్స్ బిట్వీన్ థర్డ్ ఫ్రమ్ ది లెఫ్ట్, ఓకే, ఈ నెంబరు, నెక్స్ట్ రైట్ ఫ్రమ్ ది సెకండ్, ఈ నెంబరు. వాడి యొక్క డిఫరెన్స్ అడిగాడు. ఫస్ట్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్కి ఏం చేయమని చెప్పాను, ఇలా చూసుకుంటాం. తర్వాత ఏంటంటే ఆడ్ డిజిట్ కాబట్టి ఆడ్ డిజిట్కి ఏమన్నాడు, +1 యాడ్ చేయమన్నాడు. అంటే ఇక్కడ 4 is 6, వీటి యొక్క డిఫరెన్స్ అడిగాడు. ఆన్సర్ 2 అనమాట. మొత్తం సాల్వ్ చేయక్కర్లేదు. సో మనకి చివరిలో ఏమడుగుతా అది చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, చూడండి, AC10, EG15, IK20, తర్వాత MO 25. నెక్స్ట్ అడిగాడు. ఇక్కడ నెంబర్స్ వేసుకోండి. ఇక్కడ 3, ఇక్కడ 5, ఇక్కడ 9, ఇక్కడ 13. చూస్తే ఇక్కడ +2, +4, ఇక్కడ చూడండి, ఇక్కడ +2, ఓకేనా, ఇక్కడ +4, ఇక్కడ +4. సో మనకి ఆప్షన్ క్యూతో స్టార్ట్ అవ్వాలి. క్యూతో 2, క్యూ తర్వాత లాస్ట్లో 30 ఉండాలి. అంటే QS 30. ఆప్షన్ వచ్చేసి బి అనమాట. ఆప్షన్ వచ్చేసి బి. నెక్స్ట్ ఏ క్వశ్చన్ ఇది, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఇప్పుడు చైనీస్ కోడింగ్ ఇచ్చాడు. చైనీస్ కోడింగ్ మనకి ఏమో కోడ్ అడిగాడు, ఈజ్ కోడ్ అడిగాడు. ఈజ్ కోడ్ ఏమవుతుంది ఇక్కడ చూడండి, BCDFG, 2 దాంట్లో కామన్గా ఉండాలి. GHID ఇచ్చాడు. 2 దాంట్లో ఏముంది కామన్, ఇక్కడ D ఉంది, ఇక్కడ D ఉంది. సో మనకి ఈజ్ కోడ్ ఏమవుతుంది, D అవుతుంది. ఈజ్ కోడ్ ఏమవుతుంది, D అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఆడ్ 1 అవుట్ అనమాట. సో FIEHOSMQRTQSUWSY. ఇక్కడ మీరు ఎప్పుడైనా ఆల్ఫాబెట్ నెంబర్స్ వేసుకోండి. ఇక్కడ 6, ఇక్కడ 9, ఇక్కడ 5, ఇక్కడ 8, ఇక్కడ 15, ఇది 19, ఇక్కడ 13, 17. సో ఇక్కడ 18, ఇక్కడ 20, ఇక్కడ 17, ఇక్కడ 19, ఇక్కడ 21, 23, ఇక్కడ 19, 25. ఇక్కడ బాగా చేస్తే -1, -1, ఇక్కడ -2, -2,
ఇక్కడ -1 -1, ఇక్కడ చూస్తే -1, ఇక్కడ +2 అయిపోతుంది కాబట్టి ఆప్షన్ వచ్చేసి డి అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఎలాగించారంటే కైట్ KI టీ కైట్ గైడ్ అంటే ఎలా రాశాడంటే ITEK రాశాడు, మళ్ళీ దీన్నే TEKI రాశాడు. అయితే మనకి ఆప్షన్స్లో ఇచ్చాడు. దాని ఇప్పుడు చూడండి బాగా అబ్జర్వ్ చేయాలి. టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ 1 by 1 ఒకదాని కింద ఒకటి రాసుకోండి. KIT కైట్, దాన్ని ఏమన్నా ITEK. బాగా అబ్జర్వ్ చేయండి. I ఎక్కడ వచ్చింది, K ఎక్కడ వచ్చింది, E ఎక్కడ వచ్చింది, ఇది ఎలా వచ్చింది. నెక్స్ట్ అక్కడ చూడండి TEKI అనమాట. TEKI ఇక్కడ చూడండి బాగా అబ్జర్వ్ చేయండి. T వచ్చింది, ఇక్కడ E వచ్చింది, ఇక్కడ K వచ్చింది, మళ్ళీ ఇది వచ్చింది. అంటే ఫస్ట్ వెనకాల 3 ముందుకు వస్తుంది, ఫస్ట్ టైంలో వెనకాలకి వెళ్తుంది. సో ఇదే మోడల్ ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే GOAL ఉంది, గోల్ ఉంది, మనకి గోల్ ఉంది. ఈ గోల్ ఎక్కడ ఉందో చూసుకోండి జాగ్రత్తగా. ఇప్పుడు ఫస్ట్ ఏం చెప్పాడు, ఫస్ట్ ఇక్కడ O, తర్వాత A, ఇది L, ఇక్కడ G రావాలి, మళ్ళీ ఇక్కడ ALGO రావాలి. సరిపోయిందా? GOL OALG ALGO అంటే ఆప్షన్ వచ్చేసి A. నెక్స్ట్ క్వశ్చన్ బ్లడ్ రిలేషన్ క్వశ్చన్ అమ్మా. ఏమన్నాడు? P is the sister of Q. P is sister of Q. P is sister of Q. Okay. Next R is the wife of Q అంట. ఓకే, R is wife of Q. సరిపోయింది. నెక్స్ట్ S is the husband of T. S is the husband of T అంటే ఇక్కడ husband of T అనమాట. సో మనకి ఏమడిగాడు, హౌ ఈజ్ P రిలేటెడ్ టు T అంట. P రిలేటెడ్ టు ఏమవుతాడు? ఇక్కడ చూడండి ఏమవుతాడు, డాటర్ ఇన్ లాస్ సిస్టర్ అనమాట. వీళ్ళ యొక్క కొడుకు యొక్క భార్య యొక్క చెల్లి. డాటర్ ఇన్ అంటారు, డాటర్ ఇల్లా కదా, కోడలు, డాటర్ ఇల్లా వాళ్ళ యొక్క చెల్లి. సో డాటర్ ఇల్లా సిస్టర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ ABCDFG వచ్చి చూడండి. ABCDEF ఆర్డర్ అడిగాడు. QRSTUV ఆప్షన్ వచ్చేసి B. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మనకి రోజు వచ్చేసి 6483, లేట్ వచ్చేసి 2193. వాట్ ఇస్ ఏ కోడ్ అడిగాడు. రోజు కోడ్ ఎంత ఇచ్చాడు మనకు? రోజు 6483. నెక్స్ట్ ఏమన్నాడంటే లేట్ LAT, లేట్ వచ్చి 2193. మనకి ఏమన్నా 1 అంటే మనకి ఏ కోడ్ డైరెక్ట్ కోడ్ అన్న, ఏ వాల్యూ ఎంత 1 అంటే ఆప్షన్ వచ్చేసి C. నెక్స్ట్ క్వశ్చన్ ఏ పర్సంటేజ్ 4I అండ్ *3S7 @1 మళ్ళీ సింబల్ ఇచ్చాడు, ఏదో సింబల్ ఇచ్చాడు ఇక్కడ టు I అంటే I రివర్సల్ అనమాట, అది ఎక్స్క్లమేటరీ సింబల్ అనమాట. నెక్స్ట్ చూడండి, హౌ మెనీ సచ్ సింబల్స్ ఆర్ ఈచ్ ఆఫ్ ది ఇమిడియట్లీ ప్రిసీడెడ్ బై నెంబర్ అండ్ ఇమిడియట్లీ ఫాలోడ్ బై నెంబర్ అన్నాడు. నెంబర్ సింబల్ నెంబర్ ఉండాలి. నెంబర్ సింబల్ నెంబర్ చెక్ చేయండి. నెంబర్ సింబల్ నెంబర్ ఉండాలి. ఫస్ట్ నెంబర్ సింబల్ నెంబర్, ఇక్కడ నెంబర్ సింబల్ నెంబర్ 1, నెంబర్ సింబల్ 2, నెంబర్ సింబల్ 2 3 అంటే టోటల్గా ఎన్ని వచ్చాయంటే 3. ఇంకొకటి ఉంది, ఇది కూడా నెంబర్ సింబలే కదా, మొత్తం 4. నెంబరు సింబల్ నెంబర్, నెంబర్ సింబల్ నెంబర్, నెంబర్ సింబల్ నెంబర్, నెంబర్ సింబల్ నెంబర్, మొత్తం 4 వస్తాయి అన్నమాట.
సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మనకి 5 నెంబర్స్ ఇచ్చాడు. 581 647, 232 804 మనకి 15 ఇచ్చాడు, 152 ఇచ్చాడు. ఇప్పుడు ఏమన్నాడంటే వాట్ విల్ ద రిజల్టింగ్ సెకండ్ డిజిట్ ఆఫ్ హైయెస్ట్ నెంబర్లో సెకండ్ డిజిట్ ఏముంది 0, యాడ్ చేయమంటే ప్లస్ థర్డ్ డిజిట్ ఆఫ్ లోయెస్ట్ నెంబర్ ఏంటి థర్డ్ డిజిట్, లోయెస్ట్ నెంబర్ థర్డ్ డిజిట్ 2, 0 2 కలిపితే ఎంత వస్తుంది 2 ఆన్సర్ అనమాట. నెక్స్ట్ డైరెక్షన్ క్వశ్చన్. సునీత స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ నుంచి సునీత స్టార్ట్ అయిందంట. సో 8 కిలోమీటర్స్ సౌత్కి వచ్చాడు. ఇక్కడ ఏ అనే పాయింట్, ఇక్కడ ఏ అనే పాయింట్, ఏ నుంచి సౌత్ 8 కిలోమీటర్స్ వచ్చాడు. తర్వాత టేక్స్ రైట్ 5 తీసుకున్నాడు, ఒక 5 ఓకే. తర్వాత రైట్ డ్రైవ్స్ 10, సో రైట్ 10 అనమాట. ఇక్కడికి ఇది 8, సో ఇక్కడికి ఎక్స్ట్రా 20 వెళ్ళాడు 10. తర్వాత ఈ టర్న్స్ 7, సో 7 అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తానికి 7, ఇక్కడ 5, ఇదంతా ఇక్కడ 5, సో ఇక్కడ 2 అనమాట. సో మనకి ఏ డిస్టెన్స్ అడిగాడు, ఇక్కడ నుంచి ఇది 2 7 కాబట్టి ఇక్కడ 2 అనమాట, ఈ 2. సో ఇక్కడ 2 అనమాట. సో మనకి ఏ అనే పాయింట్కి ఇది ఏ అనే పాయింట్కి మళ్ళీ ఇక్కడ రావడానికి ఎంత డిస్టెన్స్ కావాలన్నా ఇక్కడికి 2 కావాలి. ఎటుపక్క డిస్టెన్స్ ఉన్నాడు వెస్ట్లో ఉన్నాడు కాబట్టి 2 కిలోమీటర్స్ వెస్ట్ ఉండాలి ఆన్సర్. 8 to 5 to సరిపోయి 2 కిలోమీటర్స్ వెస్ట్లో ఉండాలి. 2 కిలోమీటర్ వెస్ట్ ఆప్షన్ వచ్చేసి సి. నెక్స్ట్ సిరీస్ చూడండి, 205, 204, 201, 196, 189. బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏమొస్తుంది చూడండి, ఇక్కడికి -1, -3, -5, -7, 2 గ్యాప్. తర్వాత -9 చేస్తే ఎంత వస్తుందమ్మా 180. ఆప్షన్ వచ్చేసి సో ఇక్కడ మనకి బాటమస్ ఇంటూ ప్లేస్లో డివైడ్ చేసి ఇచ్చాడు, ప్లస్ ప్లేస్లో ఇంటూ ఇచ్చాడు, మైనస్ ప్లేస్లో ప్లస్ ఇచ్చాడు, డివైడెడ్ ప్లేస్లో మైనస్ వచ్చాడు. సో మనకి ఇప్పుడు క్వశ్చన్ ఏమనంటే 16 డివైడెడ్ బై 4 + 8 ఇంటూ 2 - 10 అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ వాల్యూ చేసుకోండి. డివిజన్ ప్లేస్లో 16 - 4 ప్లస్ ఇంటూ 8 ఇంటూ ప్లేస్ డివైడెడ్ 2 మైనస్ ప్లస్ ఇక్కడ 10 అని ఎంతలో పోతుంది, ఇక్కడ 4లో పోతుంది, ఇక్కడ 16 పోతుంది కాబట్టి మనకి ఆన్సర్ ఎంత వచ్చిందమ్మా 10 వచ్చింది. ఆప్షన్ వచ్చేసి ఏ. నెక్స్ట్ ఇది డైరెక్ట్ కోడింగ్ అనమాట. రీసెంట్ ఎన్టీపీసీ ఏఎల్పిలో కూడా వచ్చి క్వశ్చన్, డైరెక్ట్ బేస్ క్వశ్చన్స్ ఇవి. మనకి ఇక్కడ ఇఫ్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఈ సింబల్ ఉండాలంట. ఫస్ట్ మనకు సింబల్ ఇచ్చాడు చూడండి, @3945% ఇచ్చాడు. కండిషన్ చూడండి, ఇఫ్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ సింబల్ ఓకే, లాస్ట్ ఈజ్ నెంబర్ అంట, అంటే ఫస్ట్ది క్యాన్సిల్ అవ్వదు. అక్కడ కండిషన్స్ చూడండి ఒకసారి, ఫస్ట్ కండిషన్ అవ్వదు. ఇఫ్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ ఈవెన్ నెంబర్ అవ్వదు, అది కూడా అవ్వదు. ఇఫ్ ద బోత్ సెకండ్ థర్డ్ ఎలిమెంట్స్ ఆర్ పర్ఫెక్ట్ స్కేల్ అవ్వదు, కూడా అవ్వదు. సో డైరెక్ట్ కోడ్ అనమాట. డైరెక్ట్ కోడ్ ఏముంది, ఎండ్కి డైరెక్ట్ కోడ్ 0 రావాలి, జే, ఇక్కడ డైరెక్ట్ కోడ్ JCPHLG. ఆప్షన్ వచ్చేసి బి అనమాట. సార్ ఆప్షన్ వచ్చేసి ఏ. నెక్స్ట్ క్వశ్చన్ 12, 16, 24, 36, 72, 88. ఇక్కడ చూడండి +4, ఇక్కడ ఇది 4, అది +8, ఇక్కడ ఎంతమ్మా 12. సో 4 యాడ్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ 16 యాడ్ చేస్తే ఎంత వస్తుంది 52. ఆన్సర్ ఆప్షన్ సి.
సో మళ్ళీ ఇచ్చాడు ఇది ఇందాక సేమ్ బేస్డ్ క్వశ్చన్ మనకి 451 289 903 327 615 ఇచ్చాడు. ఏమనంటే వాట్ విల్ ద రిజల్టింగ్ ద ఇఫ్ ద థర్డ్ ఇస్ ద లోయెస్ట్ నెంబర్ ఏముంది 9 ప్లస్ సెకండ్ ఈజ్ ద హైయెస్ట్ నెంబర్ 0 9 0 యాడ్ చేస్తే 9. నెక్స్ట్ సిలోయిజం క్వశ్చన్. సిలోయిజం నో స్టూడెంట్ లేయర్ స్టూడెంట్ ఇచ్చాడు స్టూడెంట్ లేయరు లాయర్స్ లేయర్స్ ఇచ్చాడు. ఇక్కడ ఇది 100 ఇది నెగిటివ్ కాబట్టి ఇది 100 ఇది పాజిటివ్ కాబట్టి పాజిటివ్ ప్లస్ ఇది ప్లస్ ఇది మైనస్ ఇది ప్లస్. ఫస్ట్ కంక్లూజన్ నో లాయర్ ఈజ్ లేయర్ నో లాయర్ ఈజ్ లేయర్ కరెక్ట్ కంక్లూజన్ కనుక్కోమన్నారు. నో లాయర్ ఈజ్ అంటే ఫస్ట్ ఆప్షన్ అవ్వదు. సెకండ్ ఆల్ లాయర్స్ ఆర్ స్టూడెంట్స్. లాయర్ ఆల్రెడీ 1500 చేయగలవు లేవు 150 చేయొచ్చు 1500 చేయలేం. సో ఆప్షన్ బి కూడా అవ్వదు. తర్వాత సమ్ లాయర్స్ నాట్ స్టూడెంట్స్ ఆర్ నాట్ స్టూడెంట్స్ 50 కాబట్టి సరిపోయింది కాబట్టి ఆప్షన్ వచ్చేసి 3 అనమాట. నెక్స్ట్ స్క్వెంట్ ఒక ఆడవన్ ఒకటి ఇచ్చాడు. స్క్వెంట్ నెక్స్ట్ ఫ్రోన్ నెక్స్ట్ గ్లేస్ స్టేర్ ఇచ్చాడు. సో మనకి స్టేర్ కళ్ళు చీల్చుట కోపం చూడడం పక్కకు చూడడం రెప్ప వేయకుండా చూడడం. సో కోపం చూడడం డిఫరెంట్గా ఉంది కాబట్టి ఆప్షన్ వచ్చేసి బి అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే గ్లౌకి హ్యాండ్ ఇచ్చాడు సాక్స్ గ్లౌస్ దేనికి వేసుకుంటాం హ్యాండ్స్కి వేసుకుంటాం సాక్స్కి ఏం చేస్తాం ఫూట్కి వేసుకుంటాం పాదంకి. సో ఆప్షన్ వచ్చేసి బి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సిడిఎఫ్జి ఈఎఫ్జిహెచ్ జిహెచ్ఐజే తర్వాత మనకి ఐజేకేఎల్ ఇచ్చాడు. సో మనకి ఫస్ట్ లెటర్స్ అన్ని డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ చూడండి 3 ఇక్కడ 5 ఇక్కడ 7 ఇది 9 ఇక్కడ +2 అంటే 11తో అంటే కేతో మొదలవ్వాలి ఆన్సర్. కేతో ఉండేది ఒకటే ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఏ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి పజిల్ బేస్డ్ క్వశ్చన్ 6 persons A and B and F ఫ్రూట్ అమాంగ్ ది లైకింగ్ అనమాట. ఫ్రూట్స్ కొంతమంది లైక్ చేసుకుంటున్నారు యాపిల్ ఆరెంజ్ బనానా గ్రేవ్ కివీ మ్యాంగో బట్ నాట్ నెసెసరీ సేమ్ ఆర్డర్. బి లైక్స్ బనానా. చూడండి బాగా అబ్జర్వ్ చేయండి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్లు ఏంటంటే ఏం చేయాలంటే బి లైక్స్ బనానా ఫర్ సపోజ్ ఆరెంజ్ యాపిల్ బనానా గ్రేపు కివీ అండ్ మ్యాంగో. నెక్స్ట్ బి లైక్స్ బనానా అంట ఇక్కడ బి లైక్స్ బనానా ఓకే. తర్వాత ఏ డస్ నాట్ లైక్ కివీ అండ్ మ్యాంగో. ఏకి అనేది ఏడెట్ నచ్చట్లేదు కివీ నచ్చట్లేదు ప్లస్ మ్యాంగో కూడా నచ్చట్లేదు. నెక్స్ట్ ఎఫ్ డస్ నాట్ లైక్ ఎఫ్కి ఏం నచ్చట్లేదు మ్యాంగో నచ్చట్లేదు గ్రేప్ నచ్చట్లేదు మ్యాంగో నచ్చట్లేదు గ్రేప్ నచ్చట్లేదు కివీ కూడా నచ్చట్లేదు. కివీ ఇస్ నాట్ లైక్ బై డీకి ఏమంటే కివీ కూడా నచ్చట్లేదు. సో ఇప్పుడు ఏమన్నాడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అన్నాడు. సో ఆప్షన్స్ చూడండి ఏ లైక్స్ యాపిల్ ఏ కంట యాపిల్ ఇష్టం అవ్వచ్చు అంట. సో కివీ మ్యాంగో ఇష్టం లేనప్పుడు ఏ అనేది యాపిల్ అవ్వచ్చు. అలాంటేమో ఎఫ్ కూడా అవ్వచ్చు ఎందుకంటే ఎఫ్ కూడా మ్యాంగో కివీ గ్రేప్స్ లేదు కాబట్టి ఎఫ్ కూడా అవ్వచ్చు. సో ఆప్షన్ అది సెట్ అవ్వదు. నెక్స్ట్ డి లైక్స్ గ్రేప్స్ అన్నాడు. డి లైక్స్ గ్రేప్స్ డీకి ఒక్క గ్రేప్స్ ఒకటేనా ఆరెంజ్ కూడా నచ్చవచ్చు కివీ కూడా నచ్చవచ్చు మ్యాంగో కూడా ఏదో ఒకటి నచ్చవచ్చు. అది కూడా మనకి సర్టెన్ తెలియదు అనమాట. నెక్స్ట్ ఈ లైక్స్ కివీ ఇప్పుడు చూడు బాగా అబ్జర్వ్ చేస్తే ఏకి కివీ ఇష్టం లేదు
ఎఫ్కి కివి ఇష్టం లేదు, డికి ఇష్టం లేదు. సో ఇంక మనకి ఏం మిగిలింది, ఈకి ఆటోమేటిక్ ఏం వస్తుంది, కివి అనేది నచ్చుతుంది. కాబట్టి ఆప్షన్ వచ్చేసి సి అనమాట. ఆప్షన్ వచ్చేసి సి. ఇది మనకి రీజనింగ్ క్వశ్చన్ పేపరు. సో మనకి డిస్క్రిప్షన్లో మనకి క్వశ్చన్ పేపర్ ఉంటుంది, మీరు ప్రింట్అవుట్ తీసుకొని సాల్వ్ చేయండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ మార్క్ టెస్ట్లో మళ్ళీ కలుద్దాం.